అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరగా ఈరోజు మనం 10th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్‌లోని రియల్ నంబర్స్ అనే చాప్టర్‌ని చూద్దాం. ఇది ఫస్ట్ చాప్టర్. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే పాత టెక్స్ట్ బుక్‌లో అయితే మీకు ఎక్సర్సైజ్ 1.1 అని ఒకటుండేది. అది ఇప్పుడేం చేశారంటే దాన్ని రిమూవ్ చేసేసారు కాబట్టి మనం ఇప్పుడేం చేద్దామంటే డైరెక్ట్ 1.1 కాకుండా 1.2 దాన్ని మీకు ఎక్సర్సైజ్ 1గా ఉంటది. సో, దాన్ని ఇక్కడ డైరెక్ట్‌గా సాల్వ్ చేయడం మొదలుపెట్టేద్దాం. సో, ఇక్కడ ఎక్సర్సైజ్ 1లోన ఏంటంటే ఫస్ట్ వాడు అడిగిన క్వెషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా రాయమన్నాడు ఈ క్వెషన్‌ని. అయితే ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు కూడా ఆల్రెడీ ప్రీవియస్‌గా కొన్ని కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది. సో, కొన్ని కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరికైనా సరే బేసిక్స్ రాకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోని ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్‌లో కామెంట్‌లో అండ్ పిన్ చేసి ఉంటాను. ఆ వీడియోని చూడండి. మీకు బేసిక్స్ గురించి ఒక క్లారిటీ వస్తది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా రాద్దాం. సరేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 140 ఉంది. ఈ 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా రాద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో ముందు చూద్దాం. 2, 3, 5, 7, 9, 11, 13, 17, 19 ఇవన్నీ కూడాను ప్రైమ్ నెంబర్స్. ఇలా వెళ్తుంటది. మనం ఇప్పుడు యూజ్ చేస్తే ఈ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ కావాలంటే 2 ఇంటూ 20గా రాయొచ్చు. ఇక్కడ 2ని 2 ఇంటూ 10గా రాయొచ్చు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తాం 10ను యూజ్ చేయం. దీన్ని ఇంకా డిసైడ్ చేస్తాం 2 ఇంటూ 5గా. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రైమ్ నెంబర్స్. సో, 2, 2, 5 అనేది మనకు ప్రైమ్ నెంబర్స్. సో, మన యొక్క గోల్ ఏంటంటే కంప్లీట్‌గా ప్రైమ్ నెంబర్స్‌తో మాత్రమే చేయాలి. దీన్ని మిగిలిన నెంబర్స్‌తో మనకు అవసరం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఒక్కొక్క దానికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. స్టార్టింగ్ 140. 140ని ఒకసారి ప్రైమ్ నెంబర్స్ చేసుకున్నట్లయితే 2తో తీసుకుందాం. 2 7 జా 2 0 జా. దీన్ని ఇంకా 2 3 జా 6 మళ్ళీ పక్కకెళ్తే 1. సో, 5 7 జా 35. సో, దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 ఇదంతా కూడాను 140కి ఈక్వల్ అవుతుంది. సో, 140 ఈక్వల్స్ టు ఇవన్నీ కూడాను ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ ఈ 140 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 దీన్నే ఏం చేస్తామంటే ఇంకాస్త ఏం చేస్తామంటే దీన్ని 2 స్క్వేర్‌గా రాసుకుందాం. 5 ఇంటూ 7 ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే 2, 5, 7. సో, ఇలా. సో, 140కి ప్రైమ్ నెంబర్స్ అనేది ఫస్ట్ దానికి చేస్తాం. సెకండ్ లెక్క చేద్దాం ఈసారి. ఇప్పుడు మనకి 156ని చేద్దాం. 156కి ఇదిగో ఇవి ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఈ ప్రైమ్ నెంబర్స్‌ని యూజ్ చేసుకొని మాత్రమే చేస్తాం. మళ్ళీ చెప్తున్నా. ఈసారి చేద్దాం. 2, 2 7 జా 14 1 పక్కకెళ్తే 2 8 జా 16. నెక్స్ట్ మళ్ళీ 2తో చేద్దాం. 2 3 జా 6 1 పక్కకెళ్తే 18 కాబట్టి 2 9 జా. ఓకే. 39 కాబట్టి 3తో చేద్దాం. 3 1 జా 3 3 జా. ఇక లాస్ట్‌కి 13 మిగిలింది కాబట్టి ఈ 13 కూడా ఏం చేయాలంటే 13 1 జా అని అంటే సరిపోద్ది. ఇప్పుడు లాస్ట్‌కి ఇక్కడ మనం చూస్తే 156కి ప్రైమ్ ఫ్యాక్టర్స్‌లో మనకు ఎలాగ వచ్చిందంటే 156 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 13 అనమాట. ఇది పరిస్థితి. ఇక్కడ 2 ఇంటూ 2ని 2 స్క్వేర్‌గా రాసుకున్నాం అనుకోండి. లాస్ట్ 3 ఇంటూ 13. సో, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఈసారి లెక్క 3 8 2 5 దీన్ని ఒకసారి చేద్దాం. ఇక దీన్ని చేసేటప్పుడు చూసుకున్నట్లయితే స్టార్టింగ్‌లో ఇక్కడ 5 ఉంది కదా! 5 ఉంటే మనకి యాక్చువల్లీ ఇక్కడ వెంటనే తట్టాల్సింది ఏంటంటే 5తో ఈజీగా అయిపోద్దని. సో, 5 6 జా 5 7 జా 35. ఓకే. 5 7 జా 35 కాబట్టి ఇక్కడ 3 పక్కకెళ్తది. 5 6 జా 30 వెంటనే 2 పక్కకు వెళ్ళింది. 5 5 జా. ఓకే. ఇప్పుడు మళ్ళీ 5 ఉంది కాబట్టి ఈసారి 5నే వాడదాం. 5 1 జా 5. ఓకే. 2 పక్కకెళ్తే 5 5 జా 25. 25 నుండి 1 పక్కకెళ్ళింది కాబట్టి 15. 5 3 జా 15. ఇక్కడ 3తో యూజ్ చేద్దాం సరే. 3 4 జా 12. 3 4 జా 12 కాబట్టి 1 పక్కకెళ్ళింది. ఇక్కడ 3 4 జా 12 తీసుకోవడం కంటే 3 5 జా 15 తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్ 15 ఉంది కదా! 3 1 జా 3. ఓకే. ఇప్పుడు 51 కదా! 51ని ఒకసారి 3తో చేద్దాం. 3 ఇంటూ 17 అవుతుందన్నమాట. 3 1 జా 3. నెక్స్ట్ 2 పక్కకెళ్తే 17. సో, ఇప్పుడు దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసామనుకోండి ఎలా ఉందంటే ఈ 3 8 2 5కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఎలా వస్తుందంటే చూడండి ఒకసారి 3 ఇంటూ 3 5 ఇంటూ 5 ఇంటూ 17 వస్తుంది టోటల్‌గా కూడాను. సో, ఇలా 3 ఇంటూ 3 5 ఇంటూ 5 17. దీన్నే ఏం చేస్తామంటే దీన్నే ఇంకా బాగా రాసుకోవాలంటే ఎగ్జాక్ట్‌గా 3 ఇంటూ 3ని 3 స్క్వేర్‌గా రాసుకుందాం. ఇలా ఇంటూ 5 ఇంటూ 5ని 5 స్క్వేర్‌గా రాసుకుందాం. ఇంటూ 17. సో, ఇవే ప్రైమ్ ఫ్యాక్టర్స్ దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ మన దగ్గర ఉన్నవి ఏంటి అనంటే ఈసారి 5 0
5 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేద్దాం. 2, 3, 5, 7 వీటిని వాడదాం. సో వీటిని వాడితే లాస్ట్లో 5 ఉంది కాబట్టి వెంటనే 5 తీసుకుని బెస్ట్ అనమాట. 5 1 జా 5 0 0 1. తర్వాత ఈసారి 7 తీసుకుందాం. 7 అయితే దీనికి కంఫర్ట్ ఉంటుంది. నేను ముందుగా చేశాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది అనమాట. 7 1 జా 7. సో 3 పక్కకి వెళ్తే 30 కాబట్టి 7 4 జా 28. 28లో మళ్ళీ 2 పక్కకి వెళ్ళింది కాబట్టి 21 అనమాట. సో 7 3 జా 21. సో ఇవి 143 ఎప్పుడు వచ్చినా సరే 11 తీసుకోండి, ఈజీగా ఉంటుంది. 11 1 జా 11, 3 పక్కకి వెళ్తే 11 3 జా 33. సో ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే మళ్ళీ 13 1 జా 13. సో ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టర్స్ చూద్దాం ఒకసారి. ఈ 505కి 5005కి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్ని డిఫరెంట్వి అనమాట. 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇవి వీటికి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈసారి 7429 ఉంది, దానికి సంబంధించినంత వరకు ఒకసారి చేద్దాం. ఈ 7429 కొద్దిగా కష్టమైన నెంబర్. ఎందుకు అంటే దీన్ని 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ఈ నెంబర్స్ ఏవి కూడా వీటిని చేయలేమన్నమాట. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇంతకుముందు ట్రై చేస్తాను కాబట్టి చెప్తున్నా. ఈ 2 3 5 7 9 11 వరకు ఏం కావు. ఎందుకంటే ఇప్పుడు 2తో చేశారనుకోండి, 2 3 జా 6, వెంటనే 1, 2 7 జా 14, తర్వాత 2 1 జా 2 4 జా. కానీ ఇక్కడ రిమైండర్ 1 మిగిలిపోతుంది అనమాట. ఇలా మిగలకూడదు. ఇలా ఎగ్జాక్ట్గా మిగలకూడదు అంటే మనకి నేను ట్రై చేస్తే నాకు వచ్చిన నెంబర్ ఏంటంటే బెస్ట్ నెంబర్ 17. 17 ఎలాగో ప్రైమ్ నెంబర్ కదా, మనకి ఏమీ ప్రాబ్లం లేదు. సో ఈ 17తో చేద్దాం. 17 4 జా మనం చేస్తే అవుతుంది 68. ఆ 68 నుండి ఇక్కడ ఈ 6 అనేది పక్కకి వెళ్తుంది అనమాట. దాని తర్వాత 17 3 జా చేద్దాం, 51 వస్తుంది. సో 51 నుండి ఇక్కడ 62 తీస్తే ఇక్కడ వెళ్ళింది కదా. ఇప్పుడు మనము 17 7 జా చేసామనుకోండి, సెట్ అయిపోద్ది. దీన్నే ఎగ్జాక్ట్గా డివిజన్లో చూసుకున్నట్లయితే ఈ రకంగా ఉంటుంది. 17 4 జా 68. సో 68లో మనకి 6 వస్తుంది. తర్వాత 62, 17 3 జా 51. 51లో అయితే 2 నుండి 1 తీస్తే 1, 6 నుండి 5 తీస్తే 1, 11 కాబట్టి ఇక్కడ 9. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎంత వస్తుందంటే 17 7 జా అవుతుంది అనమాట. 17 7 జా చూసుకున్నట్లయితే 119 కాబట్టి 0, కరెక్ట్గా 437 అనమాట. ఈ 437 కూడాను ఇది మామూలు నెంబర్ కాదు. ఇది కూడాను 2 3 5 7 9తో ట్రై చేసినా రాలేదు. సో 17తో కూడా ట్రై చేసాం, రాలేదు. 19తో వస్తుంది అనమాట. 19తో ఎలా వస్తుంది ఏంటి సంగతి ఒకసారి ఇప్పుడు చూస్తే, దీని డివిజను ఇలా సపరేట్గా చేసుకొని మీకు ఇన్ కేస్ కన్ఫ్యూజన్ ఉంటే సపరేట్గా కూడా చేయొచ్చు, లేదంటే ఎక్కడ చేసేస్తామని చేసేవచ్చు. సో ఎందుకు వచ్చిన బాధ, డివిజన్ని డైరెక్ట్గా చేసుకుందాం. ఎందుకు వచ్చింది ఒక 19. సో 19 2 జా చూసుకున్నట్లయితే ఎలాగో 38 కదా, 38ని వాడదాం. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 38 అంటే మనకి 5 మిగులుతుంది. సో 5 మిగిలిన తర్వాత ఈసారి 7 అనేది కిందకి దిగుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా చూస్తే 19 3 జా 57 కాబట్టి 0. సో ఇక్కడ ఏం రాయొచ్చు, 19 2 జా 19 3 జా. సో 23లో అవుతుంది. నెక్స్ట్ ఈ 23 కూడా ఎవ్వడు ఏం చేయలేడు కాబట్టి 23 అనే నెంబర్తోనే వస్తుంది. సో ఇన్ కేస్ ఇలాంటి పెద్ద వచ్చాయి అనుకోండి, పెద్దవి చాలా వచ్చే వీటిని ఇలా సపరేట్ డివిజన్ చేసుకోండి, సెట్ అయిపోద్ది. 7429ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని చూసుకున్నట్లయితే 17 ఇంటూ 19 ఇంటూ 29గా రాయొచ్చు. సో ఫస్ట్ సమ్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. టోటల్గా కూడా వీటిని ఫ్యాక్టర్స్లోనే ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనే రాసాము. మొదటి సమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సమ్ చేద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ కొన్నది ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనిపెట్టమన్నాడు. ఓకే, కనిపెట్టేద్దాం. దాని తర్వాత వాడు ఇంకొకటి ఏంటన్నాడు, వెరిఫై చేయమన్నాడు. ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 ప్రైమ్ నెంబర్స్. సో ఈ రకంగా కూడా వెరిఫై చేయమన్నాడు. అది కూడా చేద్దాం. లెక్క ఒకసారి రాసుకున్న తర్వాత మీకు అర్థమైపోద్ది. మీకు ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా ఏంటంటే ఏదైనా ఒక 2 నెంబర్లు తీసుకున్నాం కదా, ఆ 2 నెంబర్లు కాంపోజిట్ నెంబర్లు అయ్యాయి అనుకోండి. ఎగ్జాంపుల్కి 26 అదే రకంగా 91. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఏమొస్తుంది తెలుసా ఆన్సరు, ఎల్సిఎంని అదే రకంగా హెచ్సిఎఫ్ని ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చే ఆన్సర్ 2 సేమే అనమాట. ఇది ఒక ఫార్ములా. మీరు పాలిసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇలాంటి ఫార్ములాస్ బేస్డ్గా చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో 26 91 ఈ 2 కాంపోజిట్ నెంబర్లు ఉంటాయి. వీటిని ఇంటూ చేస్తే ఏమొస్తాయంటే ఆ నెంబర్కి సంబంధించిన ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈ రెండింటి వాల్యూ కూడా సేమ్గానే ఉంటుంది. సో ఇది ఒక ఫార్ములా. మన పాలిసెట్ కోర్సులో అయితే వీటికి సంబంధించి చాలా సమ్స్ చేసాము. దీన్ని ఈజీగా చేసే ట్రిక్స్ కూడా చెప్పాము అనమాట మన పాలిసెట్ కోర్సులో. సో ఇప్పుడు మన ప్రతి సమ్ కూడా ఏం చేద్దామంటే ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. లాస్ట్లో ఏం చేద్దామంటే ఇటు 2 నెంబర్స్ని ఇంటూ చేద్దాము, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ని కూడా 2 ఇంటూ చేసి 2 ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అని ప్రూవ్ చేసేద్దాం. సరేనా? ఇప్పుడు ఫస్ట్ 26 అనే నెంబర్ తీసుకుందాం. 26 దీనికి
మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకున్నట్లయితే ఈ 20కి 6ని ఇలా తీసుకొని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకున్నాం. 2 × 13 13 ఇంకా డివిజన్ చేయలేము కాబట్టి 2 × 13 అనేవి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. 2 × 13. నెక్స్ట్ సమ్ ఏంటి అంటే నెక్స్ట్ది 91. సో 91కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 91ని ఇలా రాసుకున్న తర్వాత దీన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ 7 టేబుల్తో తీసుకుందాం. 7 × 1 = 7. సో 7 × 3 = 21. 7 × 13 దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇది రాసుకున్నట్లయితే 7 × 13. అయితే ఎప్పుడైతే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తామో అయితే ఎప్పుడైతే చేసామో అప్పుడు మనకు వెంటనే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే మెథడే మారిపోద్ది. హెచ్సిఎఫ్ అనుకోండి దాంట్లో ఉన్న కామన్ వే మాత్రమే రాయాలి. ఓకేనా? హెచ్సిఎఫ్ ఏంటి? దాంట్లో ఉన్న కామన్ మాత్రమే రాయాలి. సో ఇక్కడ కామన్గా చూసుకున్నట్లయితే 13 ఈ రెండు ఫ్యాక్టర్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ = 13. అదే రకంగా ఎల్సిఎం అంటే మాత్రం ఎక్స్ట్రాగా ఉన్నవి కూడాను కామన్గా ఉన్న వాటితో పాటుగా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా రాయాలి. ఇక్కడ కామన్గా 13 ఉంది కాబట్టి 13, దాంతోపాటుగా ఎక్స్ట్రాగా ఏముంది 2, 7 ఈ రెండు కూడా ఎక్స్ట్రాగా ఉన్నాయి. 2 × 7 అనమాట. ఇవి ఎల్సిఎంలు. సో ఎల్సిఎం ఇక్కడ చూసుకున్నట్లయితే 2 × 7 × 13 182 అవుతుంది. సో టోటల్గా హెచ్సిఎఫ్ అనేది 13 అయితే ఎల్సిఎం అనేది 182. మనకి ఇక్కడ ఏమన్నాడంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ఏంటి? ఎల్సిఎం × హెచ్సిఎఫ్ = 26 × 91. వాడు కూడా ఈ రెండు ఈక్వలా అనుకుని ప్రూవ్ చేయమన్నాడు. సరే ప్రూవ్ చేద్దాం. 26 × 91ని ఫస్ట్గా మనం చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2366 వస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఈ ఎల్సిఎంని కూడా చూడండి 182 ఎల్సిఎం, అదే రకంగా హెచ్సిఎఫ్ 13. ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. ఇంటూ చేస్తే ఏమొస్తుందంటే ఆన్సర్ కూడా ఇక్కడ కూడా 13 × 2 = 6, 6, 3, 2. అంటే ఇక్కడ ఇచ్చిన ఫార్ములా మనం ప్రూవ్ అయిపోయినట్టే కదా, రెండు ఈక్వల్గానే వస్తాయి. సో ఎల్సిఎం × హెచ్సిఎఫ్ చేస్తే 2366 వచ్చింది. ఇక్కడ ఉన్న కాంపోజిట్ నెంబర్స్ని వాడికి ఇచ్చిన కాంపోజిట్ నెంబర్స్ చేస్తే అదే 2366 వచ్చింది. సో మనం ప్రూవ్ చేసినట్టే అనమాట. ప్రూవ్ అంటే ప్రూవ్ కాదు, జస్ట్ రాసేసుకున్నాం అంతే అనమాట. నెక్స్ట్ వేరే సమ్స్ కూడా ఇలానే చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. లాస్ట్లో కూడాను ఎల్సిఎం × హెచ్సిఎఫ్ అదే రకం ప్రోడక్ట్ నెంబర్స్ ఆ రెండు కాంపోజిట్ నెంబర్స్ని ప్రోడక్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్. ఇప్పుడు ఏం చేద్దామంటే 510కి 92కి ఈ రెండింటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకునేటప్పుడు ఇక్కడ 510 ఉంది కదా, దీని సైడ్లో ఇలా రాసుకున్నారు అనుకోండి, మీకు వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2 టేబుల్తో చేద్దాం. 2 × 2 = 4, 2 × 5 = 10, 2 × 5 = 10. తర్వాత మళ్ళీ 3తో చేద్దాం. ఈసారి 5తో చేద్దాం. 5తో చేస్తే 5 × 5 = 25, 5 × 1 = తర్వాత దీంతో 3 × 17 చేసామనుకోండి 17. ఓకే, దీనికి వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒకసారి చూడండి. 2 × 3 × 5 × 17. సేమ్ 92ని కూడా ఇలానే చేశారనుకోండి, మీకు వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 × 2 × 23. ఓకేనా? ఇప్పుడు మనం వెంటనే రాసుకోవాల్సింది ఏంటంటే ఒకటి హెచ్సిఎఫ్, దాని తర్వాత ఎల్సిఎం. ఈ రెండిట్లో కూడా హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటాం. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 కామన్ ఉంది కాబట్టి 2 రాద్దాం. దాని తర్వాత 3 అనేది లేదు. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి జస్ట్ 2 మాత్రమే. మిగిలిన ఏవి కూడా 3 లేదు, ఇక్కడ 3 లేదు, 5 లేదు, 17 లేదు, 23 లేదు అనమాట. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది కేవలం ఒకటే. ఇప్పుడు మనకి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏం చేస్తామంటే కామన్గా ఉన్నది తీసుకుంటాం. 2 అనేది కామన్గా ఉంది కదా, కామన్గా ఉంది. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటాం. ఎక్స్ట్రాగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుంటాం. సో ఇక్కడ 2 అనే దాన్ని ఈ 2 ఈ రెండు 2 కలిపి ఒక 2గానే తీసుకుంటాం కామన్గా. ఇంకా మిగిలినవన్నిటిని ఒకసారి రాసిద్దాం. 2 × ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 తర్వాత మిగిలినంతా రాసిద్దాం. 3 × 5 × 17 కింద 23 ఉంది కదా, 23. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే కామన్ ఉందో ఆ కామన్ ఉన్న దాంట్లో కూడా సింగిల్గా తీసుకుంటాం, మిగిలినంతా డంప్ చేద్దాం. సో దీని అంతటిని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2, 3, 4, 6, 0 ఇంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు మన సమ్ ఏంటంటే వాడు ఏమన్నాడు? ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, 510 అనే నెంబరు, అదే రకంగా 92 అనే నెంబరు, ఈ రెండింటికి చేస్తే రెండు సేమ్గానే రావాలనుకున్నాడు. సో ఆ రెండు సేమ్ అవుతున్నాయో లేదో చూసేద్దాం. అప్పుడే మనకి రెండు సేమ్ అవుతున్నాయంటే మనం తీసుకునే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కరెక్ట్గా వచ్చినట్టు. అప్పుడు ఏం చేద్దాం? 2, 3, 4, 6, 0 × 2 దీని అంతటినీ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0, 2, 9, 6, 4 ఓకే 46,920 వస్తుంది. దీన్ని కూడా ఇక్కడ మనం ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2 0 0 2 9 6 4 ఇంత వస్తుంది. సో
రెండు సమానం అయిపోయాయి అనమాట. రెండు సమానంగానే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, మనకు వచ్చిన ఎల్సిఎం మనకు వచ్చిన హెచ్సిఎఫ్ రెండు కరెక్టే. అంటే వెరిఫై చేసుకున్నప్పుడు మనకు వచ్చిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్కి ఈసారి ఏదని చూద్దాం. దాని తర్వాత ఇంకొక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని కూడా ఒకసారి చూద్దాం. ఈసారి ఏ నెంబర్ చూద్దామంటే 336, అదే రకంగా 54. ఈ రెండు నెంబర్లకి కూడా ఫస్ట్ 336కి ఫ్యాక్టర్స్ రాసుకున్నట్లయితే మనకు వచ్చేవి ఏంటంటే 2 × 2 × 2 × 2 ఇది ఫ్యాక్టర్స్గా వస్తాయి. ఆ తర్వాత 54కి ఒకసారి రాసుకున్నట్లయితే 54కి రాస్తే ఏమొస్తుందంటే 2 × 3 × 3 × 3 ఇవి వస్తున్నాయి అనమాట ఫ్యాక్టర్స్. ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు వెంటనే మనం రాసుకోవాల్సింది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే అందరికీ తెలిసిందే కదా, కామన్. ఈ రెండిట్లో కూడా ఏదైతే కామన్గా ఉందో అదే కామన్గా చూసుకుంటాం. ఓకే, ఇక్కడ కామన్గా చూసుకుంటే ఇక్కడ 2 2 కామన్గా ఉంది. సో ఈ రెండింటికి కలిపి ఒక 2 రాసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ పైన కింద ఇంకేమైనా కామన్గా ఉన్నాయా చూద్దాం. ఇంకా కామన్గా ఏమున్నాయంటే పైన చూడండి 3 కూడా ఒకటి కామన్గా ఉంది. 3 3 ఆ 3ని కూడా ఇక్కడ రాసేసుకుందాం. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? ఇంకేమీ లేవు. సో ఒకటి 2 ఇంకొకటి 3 ఈ రెండు మాత్రమే కామన్గా ఉన్నాయి అనమాట. సో 2 × 3 ఎంత అంటే 6 అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం రాసేటప్పుడు వెరీ సింపుల్, ఏవైతే కామన్గా ఉన్నాయో ఆ ముందు రాసిద్దాం. 2 × 3 కామన్గా ఉన్నాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ రాసేద్దాం. ఈ 2 2 కలిపి ఒక్కసారి 2 రాస్తాం. ఈ 3 కలిపి ఒకసారి 3 రాస్తాం. ఇక మిగిలినంతా కూడా 2 × 2 × 2 × 7 అంటే 3 2లు. సో ఇక్కడ 3 2లు రాస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 7 కూడా రాసిద్దాం. ఈ 7 ఆ తర్వాత ఇంక ఎక్స్ట్రాగా మిగిలిపోయినవి 3 × 3 ఆ 3 × 3 కూడా రాసిద్దాం. ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే లెక్క వేసుకొని చూస్తే 3024 ఇంత వస్తుంది అనమాట. మనకి ఎల్సిఎం అనేది 3024, హెచ్సిఎఫ్ అనేది ఇది. అయితే ఇప్పుడు మనకు తెలుసు కదా, మనకు వచ్చిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ కరెక్టా రాంగా అని తెలియాలంటే మన దగ్గర ఉన్న ట్రిక్ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. 3024 × 6 దీన్ని ఇంటూ చేస్తే మనకు వచ్చే వాల్యూని చూద్దాం. సో ఈ నెంబర్ని ఇంటూ చేస్తే మనకు వచ్చేది 18144 ఇది మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఈ పక్కన మనకు ఆల్రెడీ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ని కూడా చేద్దాం. 336 × 54 ఈ నెంబర్ని కూడా మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 18144. సో ఈ నెంబర్ సేమ్ కాబట్టి మనకు వచ్చిన హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు కరెక్ట్ అనమాట. సో ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం నెంబర్లు ఉన్నాయి ఒకసారి చూద్దామా. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన 3 నెంబర్లు కూడాను అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ మూడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఇంతమంది వరకు చేసాం. అదే దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. అది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి. ఇప్పుడు వరకు చేసింది అదే కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనే మనం కనిపెట్టాం వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్లో. కాకపోతే ఇక్కడ ఏం ఇచ్చాడంటే 3 నెంబర్స్ ఇచ్చాడు. సరే 3 నెంబర్స్కి చేద్దాం. 17 ఈ రకంగా 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 నెంబర్స్కి చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం. ముందు మనకి ఇచ్చింది 12, 15, 21 ఈ 3 ఇచ్చారు కదా. ఈ 3కి కూడా ఒకసారి ఫ్యాక్టర్స్ రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3కి ఫ్యాక్టర్ రాస్తే 2 × 2 × 3 దీన్ని మీరు అలా చేస్తే వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ దీన్ని 3 × 5గా రాసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని 21 కదా 3 × 7గా రాసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ హెచ్సిఎఫ్ రాద్దాం. హెచ్సిఎఫ్ అంటే సింపుల్గా ఒకటే. దీంట్లో కామన్గా ఏమున్నాయో అవి చూసండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనకి కామన్గా ఏమున్నాయో అవే తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఈ 3లో కూడా 3 కామన్గా ఉంది కాబట్టి ఈ 3ని కలిపి మనం ఏం చేస్తామంటే 3 అనే ఫ్యాక్టర్ని తీసుకుంటాం. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ మనం రాసుకోవాల్సింది ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎంలో ఏంటంటే మనకి కామన్గా ఉన్నాయి కదా, ఆ కామన్గా ఉండేది ముందు రాసేద్దాం. రాస్తాం. ఈ 3ని కలిపి ఒక్క 3ని మాత్రమే రాస్తాం. ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా ఎక్స్ట్రా అని రాస్తాం. 2 × 2 దాన్ని 2 × 2గా రాద్దాం. తర్వాత 5 ఆ తర్వాత 7 ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే చూద్దామా. 3 2 6, 6 2 12, 12 5 60, 67 420. ఫస్ట్ సమ్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే 17, 23 అదే రకం 29 ఈ 3ని కూడా ఒకసారి చేద్దాం. ఫస్ట్ 17 చూసుకున్నట్లయితే 17ని ఇంకా దానికి పెద్దగా ఏం లేవు కాబట్టి ఇవి అసలే ప్రైమ్ నెంబర్స్కి అన్నీ కూడా ఎలాగుంటాయి 1 × 17, 1 × 23, 1 × 29 అంతే. వీటిని చేస్తే రావన్నమాట. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నిట్లో కామన్గా కూడా ఏముంది అని అంటే
1 1 1 ఈ 1నే ఇక్కడ రాసేద్దాం. దాని తర్వాత ఎల్సిఎం ఏం చేద్దామంటే ముందు కామన్గా ఉన్నవి రాసేసుకుందాం. మూడిట్లో కూడా కామన్గా ఉన్నది 1. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నవి ఏంటి చూద్దాం. ప్రతి దాంట్లో కూడాను 17 × 23 × 29 ఈ మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 11339 ఇంత వస్తుంది అనమాట. ఆ తర్వాత మూడో క్వశ్చన్, ఈ మూడో క్వశ్చన్ కూడా చూద్దాం. ఈ మూడో క్వశ్చన్లో మనకి ఇచ్చినవి ఏంటంటే 8 9 25. ఈ మూడిట్లో కూడాను ఇక్కడ మనకి ఏంటంటే 8ని 2 × 2 × 2గా రాసుకోవచ్చు, 9ని 3 × 3గా రాయొచ్చు, 25ని 5 × 5గా రాయొచ్చు. దీంట్లో ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే చూద్దాం. హెచ్సిఎఫ్ చూద్దాం ఫస్ట్. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఇక్కడ దేంట్లో కూడా 2 లేదు, దేంట్లో కూడా 3 లేదు, దేంట్లో కూడా 5 లేదు. అయితే వీటిలో కామన్ ఫ్యాక్టర్ లేదా అంటే అన్నింటిలో కూడా 1 ఉంది కదా, 1తో ఇంటూ చేస్తే వాల్యూ ఏం మారదు, కానీ 1 అనేది ఉంది. సో వీటన్నింటినీ కామన్గా హెచ్సిఎఫ్ 1 అని రాసిద్దాం. ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక ఇచ్చిన వాటన్నిటిని కూడా రాసేవలసింది, ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఎక్స్ట్రా ఫ్యాక్టర్సే కాబట్టి. 2 × 2 × 2 8, 3 × 3 × 3 అంటే 9, 5 × 5 అంటే 25. సో దీని అంతటిని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 8 9 72. సో 72 × 25 అంటే 1800 వస్తుంది. 1800 వస్తుంది. సో ఇదన్నమాట లెక్క. ఈ లెక్కలో మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్ సంగతి పక్కన పెడితే క్యాలిక్యులేషన్ ఎవడైనా చేసుకుంటాడు, దానికి ఏం లేదు. దీంట్లో ఒకటే కామన్గా ఉంటే హెచ్సిఎఫ్లో రాస్తాం. కామన్గా ఉన్న ఎల్సిఎం ఏంటి, కామన్గా ఉన్నది రాస్తాం, దానికి ఎక్స్ట్రాగా ఉన్నవి కూడా రాసేస్తాం, అదే ఎల్సిఎం అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ 3 అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ 4కి వెళ్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ 4లో చూసుకున్నట్లయితే ఏమైనా ఇచ్చాడంటే మనకి 2 నెంబర్లు ఇచ్చాడు, 306 657. వాటికి హెచ్సిఎఫ్ ఇస్తాడు 9. దాని తర్వాత దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మామూలుగా అయితే దీన్ని ఎలా చేయొచ్చు, మనకు ఆల్రెడీ 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి దాని నుండి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఎల్సిఎం మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయము. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే వచ్చేదాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చినవి ఏంటో రాసేద్దాం. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారంటే దీంట్లో 306 ఇచ్చారు. తర్వాత సెకండ్ నెంబర్ ఏమి ఇచ్చారు అని అంటే 657 ఇచ్చారు. ఆ తర్వాత మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారంటే ఈ 2 నెంబర్లకి కూడాను 9 ఇచ్చారు. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మామూలుగా అయితే ఈ 2 నెంబర్లకి ఎల్సిఎం కట్టేయడం ఎంతసేపు, వెంటనే ఫ్యాక్టర్స్ రాసి కట్టవచ్చు. కాకపోతే మనం అలా రాస్తే మన ఫార్ములాకి విలువ లేదు కదా. మనకి ఏం ఫార్ములా ఉంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అనమాట, ఫస్ట్ ఇంటూ సెకండ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నింటినీ కూడా ఆ నెంబర్లు వేద్దాం. ఇక్కడ ఈ ఎల్సిఎం ఉంది కదా, ఎల్సిఎం ప్లేస్లో ఎక్స్ అనుకుందాం ప్రస్తుతానికి. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ హెచ్సిఎఫ్ అనేది 9 ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అనమాట, 306 ఇంటూ 657. సో ఎక్స్ అని సైడ్కి పెంచుకొని అదంతటిని కూడా సైడ్కి పంపించాలి, 306 ఇంటూ 657 డివైడెడ్ బై 9. దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 9 టేబుల్తో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా చేయొచ్చు క్యాలిక్యులేషన్, 30 ఉంది కాబట్టి 9 3 37, 9 3 27, మళ్ళీ 6 ఇక్కడికి వెళ్ళింది కాబట్టి 9 4 36, 9కి 34 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది 34 × 657 ఉంది. సో 657 ఇంటూ 34 ఈ రెండింటిని మనం చేసామనుకోండి ఎంత వస్తుందంటే 22338 అనమాట, ఇంతే వస్తుంది. సో ఈ రకంగా మనం ప్రతిసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో 3 వాల్యూస్, ఏదైనా 3 వాల్యూస్ ఇచ్చేసి ఒక దాని వాల్యూ ఇవ్వకపోతే దాన్ని ఎక్స్ అనుకొని చేసేసామనుకోండి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. మన పాలిసెట్ కోర్సులో అయితే దీన్ని ఇంకా సింప్లిఫైడ్ చేసి ఇంకా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలనేది కూడా చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ 5th సమ్కి వెళ్ళిపోదాం. 5th సమ్ ఏమి ఇచ్చారంటే 4 పవర్ ఆఫ్ n ఇచ్చాడు, 6 పవర్ ఆఫ్ n ఇచ్చాడు. దానికి 0 అనే డిజిట్తో ఎండ్ అవుతుందా అని అడిగాడు. సో దీనికి చూద్దాం సొల్యూషన్ ఎలాగ ఉంటుంది అనేది. వాడు ఇచ్చిన సమ్ ఏంటంటే ఇక్కడ 6 పవర్ ఆఫ్ n ఇచ్చాడు. 6 పవర్ ఆఫ్ n ఇచ్చాడు కదా, వాడు ఏమంటున్నాడు అంటే n ప్లేస్లో మనం ఏదైనా వాల్యూ వేసుకుంటూ వెళ్తే అది కానీ లాస్ట్లో 0 వస్తుందా అని అడిగాడు. అయితే దీన్ని మనకి లాజిక్ ఏం అప్లై చేయకుండా గుడ్డుగా వెళ్దాం. 6 పవర్ ఆఫ్ 1 ఎంత అవుతుంది, 6, 6 స్క్వేర్ అనేది 36, 6 క్యూబ్ అనేది ఇక్కడ 216 వస్తుంది, 6 పవర్ ఆఫ్ క్యూబ్. 6 పవర్ ఆఫ్ 4 ఎంత వస్తుందంటే 1296, 6 పవర్ ఆఫ్ 5 ఎంత వస్తుందంటే
ఇక్కడ 7, 7, 7, 6 అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం 6ని ఎన్నిసార్లు ఇంటూ చేసినా సరే 6 6 జా 36 అంటే లాస్ట్ డిజిట్ అనేది 6 వస్తుంది. వాడు క్వశ్చన్లో ఏం అడిగాడు, ఎక్కడైనా సరే 0 వస్తుందా అని అడిగాడు, కానీ మనకి ఇక్కడ ఏమొస్తుంది 6 అని వస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక 5 అని రాసి దీనికి 6 ఇంటూ 6 లాస్ట్ ప్రతిసారి కూడా 6 ఇంటూ 6 కాబట్టి లాస్ట్కి 6 వస్తుంది అనుకుని రాసవచ్చు జనరల్గా. కానీ మనము ఈ లెసన్ని రియల్ నెంబర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాం. దాని తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఈ లెసన్ అంతటిని కూడాను మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వాడాం కదా, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారంగా చెప్పాలన్నమాట. ముందుగా ఏ నెంబర్కి అసలు ప్రైమ్ 0 అనేది వస్తుందంటే ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్లో 2 ఇంటూ 5 ఉందో 2 అండ్ 5 ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటే దానికి 0 వస్తుంది. ఎగ్జాంపుల్కి 10 తీసుకుందాం. 10కి ప్రైమ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే 2 ఇంటూ 5 ఉంటుంది. అంటే 10ని మీరు ఇలాగ ఎల్సిఎం చేశారనుకోండి 2 5 జా 10. అదే ఇన్ కేస్ 30 తీసుకోండి, 30కి కూడా పక్కా అనమాట, దానికి 2 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 15 జా 5 3 జా అంటే ఇక్కడ చూడండి దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయా 2 ఇంటూ 5. సో దేనికైతే 2 అండ్ 2, 5 ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటే దానికి మాత్రమే 0 వస్తాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 6కి ఏమైనా అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనుకొని చూద్దాం. 6కి అసలు ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. 6ని ఇలా తీసుకుంటే 2 3 జా 6, మళ్ళీ ఇంకా 3 1 జా అంటే 6కు ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 ఇంటూ 3 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే 5 లేదు. సో దీన్ని బట్టి 2 అనేది ఉంది కానీ 5 అనేది లేదు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ 1 మార్క్కి ఇలాంటివి అడిగాడు అనుకో, వెంటనే ఇది రాసేయండి. సో ఇక్కడ 5 అనేది లేదు కాబట్టి దీనికి 0 అనేది రావడం కష్టం. సో 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి 0 అనేది రావడం కష్టం. ఎందుకంటే 2 ఇంటూ 5 అనే కాంబినేషన్లో ఏది ఉన్నా సరే దానికి 0 రావాల్సిందే. ఓకేనా, ఇది ఆన్సర్. ఫస్ట్ మెథడ్ చెప్పాను, సెకండ్ మెథడ్ చెప్పాను, రెండు మెథడ్స్ అయిపోయాయి. 2 అండ్ 3 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి రాదు. 2 ఇంటూ 5 కాంబినేషన్ భలే వస్తాయి 8కైనా. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఇక్కడ ఇంత పెద్దది ఇచ్చాడు, 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇంటూ ప్లస్ 13 ఇదంతటిని ఇచ్చాడు. ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందా అని అడిగాడు. ఇక్కడ ఇదంతా ఇచ్చాడు, ఇదంతా ఒక కాంపోజిట్ నెంబర్ అవుతుందా అనుకుని అన్నాడు. సో చూసేద్దాం, మనకున్న కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఒకసారి చెక్ చేసేద్దాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 ఇచ్చాడు. అయితే ఈ నెంబర్ ఇదంతా కలిపితే వచ్చే నెంబర్ అనేది అసలు కాంపోజిట్ నెంబర్ అని అనుకుని అన్నారు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, దేనికైతే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్ అంట. అదే ప్రైమ్ నెంబర్కి అయితే 1 అదే రకంగా ఆ నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్గా ఉంటుంది, మిగిలినవన్నీ కూడా ఫ్యాక్టర్గా ఉండవు. సో జస్ట్ రెండు నెంబర్లు ఉంటాయి, 1 ఆ నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్గా ఉంటుంది, మిగిలినవి ఏవి కూడా ఉండవు కాబట్టి అది ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఒక మెథడ్ చెప్తాను. మెథడ్ ఏంటంటే ముందు దీన్ని సింప్లిఫై చేసి ఒక లాగ్ చేయాలి. సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ సింప్లిఫై చేయడానికి ఇక్కడ 13 కామన్గా ఉంది కదా, 13 కామన్గా తీసుకుందాం. ఇది అసలు 7 11 ఇంటూ 13 కామన్గా తీసాం కాబట్టి దీన్ని 1 అనమాట. 1 తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ప్లస్గా తీసుకుంటాం. ముందుగా ఏం చేద్దామంటే ముందు దీని అంతటిని ఇంటూ చేద్దాం, తర్వాత దీన్ని ప్లస్ చేసేద్దాం. ఓకేనా, అసలు 13 కామన్ తీయాల్సిన అవసరం కూడాను లేదు. ఇది మామూలుగా అయితే సింప్లిఫై చేసుకోవడానికి ఈజీగా చేసుకోవడానికి మెథడ్ అనమాట, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సో దీని అంతటిని కూడా 7 11 జా 77, 77 ఇంటూ 1 77, 77 ప్లస్ 1 78, 78 ఇంటూ 13 అనమాట. ఓకేనా, అయితే 78 ఇంటూ 13 కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 13 ఉంది కదా, 13 ఎలాగో ఫ్యాక్టర్స్గా రాయలేము కాబట్టి 78ని కనీసం ఫ్యాక్టర్స్గా రాయడానికి ట్రై చేద్దాం. 78ని ఫ్యాక్టర్స్గా రాయడానికి ట్రై చేస్తే చూడండి 2 ఇంటూ 3, 2 3 జా 6, 1 పక్కకి వెళ్తే 9, తర్వాత 3తో చేస్తే 3 1 జా 3, 3 3 జా, తర్వాత 13. ఓకే, అయితే దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి, 2 ఇంటూ 3 ఇంటూ 13 వచ్చాయి. సో ఇక్కడ ఈ మొత్తానికి చూసుకున్నట్లయితే మనం ఏమన్నాము, ఏ నెంబర్కైనా రెండు ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ నెంబరు నెక్స్ట్ అదే రకంగా 1 ఈ రెండు నెంబర్లు మాత్రం ఉంటే ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2 ఉంది, 3 ఉంది, 13 ఉంది, 13 ఉంది, ఇన్ని నెంబర్స్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. సో ఈ నెంబర్ అనేది ఇప్పుడు ఏంటి, ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక కాంపోజిట్ నెంబర్. ఓకే, ఇది ఒక కాంపోజిట్ నెంబర్. అసలు ఇదంతా కలిపితే ఎంత వస్తుందో ఒకసారి చూద్దామా. సరదాగా ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత తెలుసు అసలు, 1014. వాడు క్వశ్చన్ ఏం అడగాలి తెలుసా, 1014 అనేది ఒక కాంపోజిట్ నెంబరా అని అడగాలి. కానీ మనకేం చేశాడు, ఆ రివర్స్ బండ్ కొట్టేసి ఇలా ఇచ్చాడు అనమాట సపరేట్గా, దీని అంతటిని ఇలా సపరేట్గా చేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే 1014 అనేది కాంపోజిట్ నెంబరు, లేదంటే ఇలా విడదీసేసి చూసినా సరే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఇది ఒక కాంపోజిట్ నెంబర్ అనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చాడు సేమ్ సిమిలర్ లాంటిది, సేమ్ ఫార్ములా సేమ్ మెథడ్ అబ్జర్వ్ చేస్తాం.
ఇక్కడ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఏమి ఇచ్చాడు, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడు. ఒకసారి చూద్దామా, అది నెంబర్ అంతా రాస్తాను. ఎంత ఇచ్చాడంటే 7 × 6 × 5 +5 అనమాట. ఇక్కడ +5. ఈ మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక్క దగ్గరే డిఫరెన్స్. ఈ నెంబర్ని మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్గా అయిపోద్ది. మామూలుగా సింపుల్ క్యాలిక్యులేషన్లో అయితే ఇదంతటిని ఇంటూ చేసి +5 చేస్తే అయిపోద్ది. సో మనకి ఎగ్జామ్లో ఎన్ని ఎక్కువ మార్కులు రావాలంటే అన్ని స్టెప్స్ రావాలి కాబట్టి ఒక పని చేద్దాం, ఇదంతటిని కూడాను 5ని కామన్ తీసేస్తే సింపుల్ అయిపోద్ది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేసేద్దాం. మళ్ళీ 7 × 6 × 5 × 4 × 3. సో 5 ప్లేస్లో ఇక్కడ ఏం చేద్దామంటే 1 వస్తుంది అనమాట, ఎందుకంటే 5ని కామన్ తీసాం కదా. సో 3 × 2 × 1 +1 అనమాట. సేమ్ ఇక్కడ ఈ మొత్తాన్ని ఇంటూ చేసేస్తే వచ్చే వాల్యూ అనేది 1008 వస్తుంది. +1 కాబట్టి ఆ +1. సో × 5. ఈ థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే 5 × 1009 వచ్చింది. సో 5 × 1009. సో దీన్ని బట్టి ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఈ 1009కి కూడా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకొని చెక్ చేద్దాం. 1009కి ఫ్యాక్టర్స్ లేవు, ఎందుకంటే దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే కొద్దిగా కష్టమే. సో 1009 కదా, దీంతో 1తో మాత్రమే చేయగలం, వేరే వాటితో చేయడం కూడా కష్టమే. సో అలాంటప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎంత వస్తుందంటే నెంబరు 5045 వస్తుంది. 5045. సో ఈ 5045కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది, 1009 ఉంది. అంటే మామూలుగా 5045 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దాని ప్రైమ్ నెంబర్ అనేవాళ్ళం. కానీ ఇక్కడ చూడండి 5 ఫ్యాక్టరే, 1009 ఫ్యాక్టరే, 5045 ఫ్యాక్టరే, ఓకేనా, లాస్ట్ 1 ఫ్యాక్టర్. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది డెఫినెట్లీ కూడా కాంపోజిట్ నెంబరే అవ్వాలన్నమాట. సో ఇది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ సింపుల్గా ఆన్సర్ ఏం రాస్తారంటే దీనికి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 5 1009కి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక కాంపోజిట్ నెంబర్ అనుకుని రాయాలి. సో మన థియరీ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే ఎన్ని ఎక్కువ స్టెప్స్ ఉంటే అన్ని మార్క్స్ కాబట్టి అయిపోద్ది. మామూలుగా అయితే లెక్క ఇక్కడే చేసేయాలి, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట, పెద్ద కష్టమేమీ కాదు. ఇది చాలా సింపుల్గా ఒకటే ఒక మాట్లాడు అనమాట. 1009 × 5 వచ్చేస్తుంది ఇక్కడే. సో ఇది లెక్క, ఒకటి ఇక్కడ కాన్సెప్ట్. ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్ అంటారు. ఇక్కడ మనం క్లియర్గా చూసాం చాలా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ లెక్కకు వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి అప్లికేషన్ ప్రకారంగా అడిగారు. ఏంటి అని అంటే సోనియా అండ్ రవి ఇద్దరు ఉన్నారంట, వాళ్ళిద్దరు కూడా ఒక సర్క్యులర్ పాత్లోన ట్రావెల్ చేస్తున్నారు. సో ఉదాహరణకి ఇక్కడ నుండి ట్రావెల్ చేస్తే సోనియా అనేది 18 నిమిషాలు పట్టింది ఒక సర్కిల్ కంప్లీట్ చేసుకోవడానికి, రవికి 12 నిమిషాలు పడుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నారు అని అడిగారు. సో ఇలాంటి లెక్కలు అడిగితే ఏం చేయాలంటే వెంటనే ఎల్సిఎం కొట్టేయాలి. ఎల్సిఎం చేసేస్తే సెట్ అయిపోద్ది. డివిజన్ మెథడ్లో ఎల్సిఎం అయితే చేసేయాలంటే వెంటనే ఏం చేస్తాము, 18ని అదే రకంగా 12ని ఈ రెండింటిని పక్కన వేసేసి వెంటనే 2 9 2 6 వెంటనే 3 3 3 2 వెంటనే ఇప్పుడు ఎంత అవుతుంది 2 × 2 × 3 × 3 ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 2 2 4 4 3 12 12 3 36. ఎల్సిఎం అనేది 36 అనుకుని రాసేవచ్చు డివిజన్ మెథడ్లో. కానీ మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి కాస్త హగ్గులు అన్నీ చేయాలి అనేటప్పుడు డెఫినెట్లీ కూడా పరిస్థితి అనేది మన చేతిలో ఉండదు, మార్క్స్ కోసం రాయాలి కాబట్టి చేద్దాం. సో 12, ఈ 12కి మనం ఫ్యాక్టర్స్ రాసామనుకోండి విడివిడిగా చేయాలి. 2 6 2 3 సో 2 × 2 × 3. ఆ తర్వాత నెక్స్ట్ 18 కదా, 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్నట్లయితే 18లో కూడా అన్ని ప్రైమ్ నెంబర్స్తో రాయాలి కాబట్టి 2 9 3 3. సో ఇక్కడ కూడా 2 × 2 × 3. అయితే ఇక్కడ ఎల్సిఎం అని అడిగారు కాబట్టి ఎల్సిఎంకి ఉన్నది మొట్టమొదటిది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం చేయాలి, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 2. సో ఈ రెండింటి తరపున 2 రాసుకుంటాం. 3 3. సో 3 కూడా రాసుకుంటాం. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఏమున్నది, ఇంకా ఏం ఫ్యాక్టర్గా ఉన్నాయి. ఇంకా మూడో స్టెప్లో ఏం చేస్తామంటే కామన్గా ఉన్నది అయిపోయాయి కదా, ఇప్పుడు కామన్గా ఉన్నవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేసుకున్నవి ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 2 అనేది మిగిలిపోయింది కాబట్టి అది ఒకటి ఎక్స్ట్రా, ఇక్కడ 3 మిగిలిపోయింది కాబట్టి ఇది ఒకటి మిగిలిపోయింది, ఇది ఒకటి ఎక్స్ట్రా. ఈ రెండు రాసుకున్నాం అనుకోండి, ఇది ఒక సపరేట్. సో టోటల్గా ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తే 2 3 6 6 2 12 12 3 36. ఎల్సిఎం అనేది 36. వీళ్ళిద్దరూ కూడా ఒక 36 మినిట్స్ దగ్గర అనమాట ఇద్దరు కూడా కలుసుకుంటారు. సో వీళ్ళు ఇలా రౌండ్లు వేసుకొని రౌండ్లు వేసుకొని వెళ్తే ఇద్దరు కూడాను తను రెండో రౌండ్ వేసినప్పుడు కలిస్తే ఫస్ట్ వాడు అనమాట 12 మినిట్స్ వేస్తున్నాడు కదా, వాడు థర్డ్ రౌండ్ వేసినప్పుడు ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్లో కలుసుకుంటారు. సో అమ్మాయి 2 సార్లు వేస్తే అబ్బాయి 3వ సారి వేసుకునేటప్పుడు ఒక ప్లేస్లో కలుసుకుంటారు అనేది లెక్క. సో ఇంతే, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అనుకుని అన్నాడు.
సో ఎవరికైనా సరే పాలిసెట్కి సంబంధించి ఇంకా ఫాస్ట్గా లెక్కలు చేయాలని అనిపిస్తే మన దగ్గర కోర్స్ ఉంది, కోర్సులో జాయిన్ అయిపోయింది. దాని తర్వాత కోర్సుకి సంబంధించి లింక్ కిందే ఉంటుంది. దాని తర్వాత ఎవరికైనా మ్యాథ్స్ బేసిక్స్ రావంటే దానికి సంబంధించుకున్న ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ఓకేనా? బాయ్.